నమస్తే మిత్రులారా, తెలుగు మోటార్ టెక్ ఛానల్కు స్వాగతం అండి. ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క బైక్ కంపెనీ వచ్చేసరికి ప్యూర్ కంపెనీ నుంచి వెళ్ళి ఈట్రాన్స్ మోడల్. సో ఇదే ఏంటిదంటే ఎలక్ట్రికల్ స్కూటీలు కదండి. ఎలక్ట్రికల్ స్కూటీ అనేది కస్టమర్కు ఇలాంటి ఫ్యాకల్టీలు ఉండాలి, ఎలాంటి ఫీచర్స్ ఉండాలి, అలాంటి ఫీచర్స్ వీటిలో తెచ్చారు. దీని యొక్క ఫుల్ రివ్యూ గురించి మన ఛానల్లోకి వెళ్ళినట్టయితే ఈ యొక్క ఫ్యూచర్స్ అనేవి కస్టమర్కి ఏ అనుగుణంగా ఉండాలో అలాంటి ఫ్యూచర్స్ ఇందులో తీసుకొచ్చారు. ఒకసారి వీటి గురించి చూద్దాం. మిత్రులారా, ఈ యొక్క స్కూటీలలో బ్యాక్ సైడ్ చూసిన గ్రాబ్రేల్ హ్యాండిల్ అనేది వినియోగదారునికి అనుసారంగా కస్టమర్కు తనకు ఎలాగ కావాలో అలాగా ఆ టైప్లో దీన్ని తీసుకొచ్చారు. బ్యాక్ సైడ్న కూర్చున్న వారికి కానీ కంఫర్టబుల్గా మంచిగా ఉండడానికి దీన్ని తీసుకొచ్చారు. ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ టైప్లో దీన్ని తీసుకొచ్చారు. ఇది పర్లేదు, బాగానే ఉందండి. ఇక నెక్స్ట్ చూసినట్టయితే సీటింగ్ పొజిషన్కి వచ్చేసరికి సీటింగ్ పొజిషన్ అనేది చాలా మంచి మార్పుని తీసుకొచ్చారు. ముందు కూర్చున్న వ్యక్తి కూడా మంచి కంఫర్టబుల్గా వెళ్ళేటట్టుగా అలా తీసుకొచ్చారు. ముగ్గురు లేదా ఇద్దరు మంచిగా కూర్చునే విధంగా సీట్ పొజిషన్ కూడా వీళ్ళు తీసుకొచ్చారు. ఈసారి వీళ్ళు సీటింగ్ పొజిషన్ అనేది 140 mm అనేది బెటర్ రైడింగ్గా తీసుకొచ్చారు. అదేవిధంగా సీట్ అనేది విడ్త్ అనేది కొంచెం పెంచారు 10 mm తోటి. హైట్ ఏమో 140 అయింది, ఇక విడ్త్ వచ్చేసరికి 10 mm అంది. తద్వారా ఏం జరుగుతుందంటే పిలియనర్ రైడర్ కానీ ముందు కూర్చున్న ఫ్రంట్ వ్యక్తి కానీ ఇద్దరు అనేది మంచి కంఫర్టబుల్గా వెళ్ళవచ్చు. కీ లాక్ సెట్ చూసినట్టయితే ఇక్కడ కీ లాక్ సెట్ అనేది ఇక్కడ మంచి పొజిషన్లో ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ నుంచి వెళ్ళే మనం ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. సీట్ కూడా మనం ఇక్కడ నుంచి వెళ్ళే ఓపెన్ చేసుకోవచ్చు. అన్నీ అనుగుణంగా ఇక్కడ తీసుకొచ్చారు. ఇక కీస్ విషయాలలో వీళ్ళు మంచి మార్పులు తీసుకొచ్చారు, మంచి న్యూ ఫీచర్ తీసుకొచ్చారు. అదేవిధంగా మంచి బిల్డ్ క్వాలిటీ కూడా తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి వెళ్ళే ఆన్ మరియు ఆఫ్ చేసుకోవచ్చు. ఉదాహరణ చెప్పాలంటే ఇక్కడ లాక్ ఆన్ ఆఫ్ ఉంది కానీ ఇక్కడ లాక్ ఆన్ ఆఫ్ కానీ ఆన్ కానీ దీన్ని వినియోగించుకుంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ లాక్ చేసామండి, ఎవరైనా బైక్ని కానీ ఎవరైనా టచ్ చేశారనుకో ఆటోమేటిక్గా అలారం కానీ బీప్ సౌండ్ కానీ వస్తుంది దీని ద్వారా. ఇక ఇన్స్ట్రుమెంట్ క్లచర్ చూసినట్టయితే ఇక్కడ బ్యాటరీ లెవెల్స్ కానీ, పార్కింగ్ మోడ్ కానీ, ఇక్కడ ప్యూర్ సింబల్ కానీ ఇప్పటివరకు ఎన్ని తిరిగామనేది ఇలా ఉన్నాయి. ఈ ప్రీవియస్ చూసినట్టయితే ఈ టైప్లో ఉండేది, ఈ మాదిరిగా ఉండేది ప్రీవియస్ చూసినట్టయితే. ఈసారి అయితే ఈ మాదిరిగా వచ్చింది. ఇక్కడ పి అని ఉంది కాబట్టి పార్కింగ్ మోడ్ అన్నట్టు అర్థం. పార్కింగ్ మోడ్లో ఉంటే మాత్రం బైక్ ఎలాంటిది ముందుకు మూవ్ కాదు. పార్కింగ్ మోడ్ అనేది మనం బటన్ అనేది ప్రెస్ చేస్తే ఎలాంటి ముందు కాదు, పార్కింగ్ మోడ్ తీసేయాలి. ఎలా అంటే ఇక్కడ పార్కింగ్ బటన్ ఒకసారి ఇట్లా వచ్చేసామనుకో ఇలా ఇక్కడ రిలీజ్ అయిపోతుంది. అప్పుడు మనం బైక్ అనేది ముందడికి మూవ్ అవుతుంది. మనం రేస్ ఎక్కినా కానీ పికప్ అనేది అందుకుంటుంది అన్నమాట. ఈ టైప్లో పార్కింగ్ మోడ్ తీసుకొచ్చారు. ఇక్కడ నాగినప్పుడు పార్కింగ్ మోడ్ వస్తే చాలు. ఇలా సింపుల్గా. ఇక బటన్స్ విషయానికి వచ్చేసరికి హై బీమ్, లో బీమ్, సైడ్ ఇండికేటర్స్ కానీ, ఆర్ఎన్ కానీ, స్విచెస్ క్వాలిటీ పర్లేదు, బాగానే ఇచ్చారు. ఇక్కడ వచ్చిన ఆర్ఎన్, ఇవి పార్కింగ్ మోడ్ స్విచెస్. ఇక్కడ చూసినట్టయితే ఆర్ఎన్, సైడ్ ఇండికేటర్స్, ఇలా స్విచెస్ అనేది ఓవరాల్గా పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇక కస్టమర్కు అనుగుణంగా వినియోగదారుడు ఇలా మన నడిపే కాడ కొంచెం జారడం కానీ, ఇలాంటి స్కిప్ అవడం కానీ ఇలాంటిది ఏం లేదు. బ్రేక్స్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇక బ్రేక్స్ చూసినట్టయితే బ్రేక్స్ కూడా డిస్క్తో లభిస్తుంది. అదేవిధంగా ట్యూబ్లెస్ టైర్ తోటి సిఆర్ ట్యూబ్లెస్ టైర్స్తో లభిస్తాయి. ఫ్రంట్ షాక్ అబ్జర్వ్ చూసినట్టయితే ఈసారి వీళ్ళు ఇక్కడ షాక్ అబ్జర్వ్ అనేది ఇంప్రూవ్ చేశారు. దానిపైన డస్ట్ గార్డ్స్ కూడా ఇచ్చారు. తద్వారా కానీ ఎక్కువ లైఫ్ టైం వస్తుంది, మట్టికి ఇట్లా ఏం పడకుండా చాలా బెటర్గా ఉంటుంది. ట్యూబ్లెస్ టైర్స్ ఇవ్వడం కూడా వల్ల పంచర్స్ కూడా ఎక్కువ కాకుంటాయి. ఇలా ఈ టైప్లో వీళ్ళు తీసుకొచ్చారు. బ్రేకింగ్ అనేది డిస్క్ ఇవ్వడం వల్ల కూడా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు ఎలక్ట్రికల్ స్కూటర్లలో డిస్క్ బ్రేక్ ఇవ్వకుండా ఎలక్ట్రికల్ స్కూటర్లు వస్తున్నాయి. ఈసారి అప్గ్రేడ్లలో మంచి డిస్క్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసినట్టయితే బ్యాక్ సైడ్న
షాక్ అబ్జర్వ్ చూసినట్టయితే ప్రీవియస్లో చూసినట్టయితే ఆ సస్పెన్షన్ కన్నా ఈసారి సస్పెన్షన్ అనేది సో మంచి అప్గ్రేడ్గా ఇచ్చారు. సో మనం కంఫర్టబుల్గా కూర్చోవడానికి మంచిగా అంటే గుంత రోడ్లు కానీ మట్టి రోడ్లు కానీ సో మంచి అనుగుణంగా వెళ్ళేటట్టుగా ఇలాంటి షాక్ అబ్జర్వ్ దీన్ని తీసుకొచ్చారు. సో మంచి కంట్రోల్గా ఉంటుందండి ఈ షాక్ అబ్జర్వర్స్ అనేవి. సో నన్ను అడిగితే వివిధ స్కూటీలలో కూడా ఇలాంటి షాక్ అబ్జర్వర్సే తీసుకొస్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే ఇక స్వింగ్ ఆర్మ్ కవర్స్ ఇవ్వడం వల్ల సో డస్ట్ కానీ ఇలాంటి ఇబ్బందులు ఇట్లా సో బ్యాక్ సైడ్ చిక్కడం కానీ ఇలాంటి ఏం పడకుండా ఉంటాయి. సో బ్యాక్ సైడ్ కంఫర్టబుల్గా వెళ్ళడానికి అంటే మామూలుగా అది స్పీడ్ వెళ్తుంటే కాళ్ళు లోపల పడకుండా ఉండడానికి కానీ చున్నీ గిట్లా ఎవరైనా అలా ఇరుకోకుండా ఉండడానికి ఇలాంటివి తీసుకొచ్చారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పవచ్చు. సో అప్గ్రేడ్ విషయాలలో ఇది కూడా ఒక మంచి ముందురాయిగా వీళ్ళు అడిగేశారు. సో బ్రేక్స్ కూడా అంటే బ్యాక్ సైడ్ బ్రేక్స్లలో కొంతమంది మట్టి ఇరకడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అప్పుడు ఇలాంటివి చాలా ఉపయోగపడుతుంది. ఇక బ్యాక్ సైడ్ చూసినట్టయితే బ్యాక్ సైడ్ ఫుట్ రెస్ట్ ఉంటుంది కానీ ఈ ఫుట్ రెస్ట్ అనేది సో లేడీస్కు అనుసరణంగా వీళ్ళు తీసుకొచ్చారు అప్గ్రేడ్ విషయాలలో. సో వన్ సైడ్ కూర్చుంటారు కానీ అప్పుడు వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది కొంతమంది శారీస్ కూర్చున్నప్పుడు. సో టూ సైడ్ కూర్చోలేరు కాబట్టి సో వన్ సైడ్ కూర్చోడానికి సైడ్ ఫుట్ రెస్ట్ వీళ్ళు తీసుకొచ్చారు. ఈ యొక్క ఫుట్ రెస్ట్ క్వాలిటీ కూడా ఓవరాల్గా పర్లేదు, బాగానే ఉంది. సో ఈ ఫుట్ రెస్ట్ అనేది సో మంచి మంచి స్కూటీలలో ఈ ఫుట్ రెస్ట్ అనేది కొన్నిటి స్కిప్ చేస్తున్నారు. సో ఈసారి వీళ్ళు స్కిప్ చేయకుండా మంచిగా తీసుకొచ్చారు. ఇక ముందట లైటింగ్ పొజిషన్ చూసినట్టయితే లైటింగ్ పొజిషన్ అనేది సో ఇక్కడ ఎల్ఈడి తీసుకొచ్చారు. సో ఎల్ఈడి ఇవ్వడం వల్ల సో విజిబిలిటీ అనేది సో చాలా బ్రైట్గా అవపడుతుంది, సో ఎక్కువ అవపడుతుంది. ఇక్కడ చూసినట్టయితే ప్యూర్ కంపెనీ అనేది వాళ్ళ యొక్క 3D లోగోతో ఉంది. నియో ఈ-ట్రాన్స్ అని ఉంది. సో ఇవి ఒక 3D లోగోస్ తోటి ఉంది. సో చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇక సైడ్ ఇండికేటర్స్ విషయానికి వచ్చేసరికి సో ఇవి ఇండికేటర్స్ మరియు ఇందులో అప్గ్రేడ్ విషయాల్లో డిఆర్ఎల్స్ ఇచ్చారు. సో ఇవి సైడ్ ఇండికేటర్స్ కానీ సో ఇది సైడ్ ఇండికేటర్స్ ఇవి ఒకసారి నేను బ్లింక్ అవుతున్నాయి కానీ ఇవి సో ఒకసారి నేను దగ్గర చూపిస్తాను. సో ఇక్కడ చూసినట్టయితే ఇవి డిఆర్ఎల్స్. సో చూసారా పైన ఇట్లా వెలిగే సైడ్ ఇండికేటర్స్ ఆటోమేటిక్గా ఇవి డే లైటింగ్లో కింద వైట్ కలర్ డిఆర్ఎల్స్ లభిస్తుంది. సో ఇది చాలా అంటే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. సో ఈ ఫంక్షన్ అనేది సో ఇలా ఈ టైపులో ఫ్యూచర్స్ అనేవి సో మనకు కావాల్సిన ఫ్యూచర్స్ అనుగుణంగా వీళ్ళు కంపెనీ వాళ్ళు మనం అప్గ్రేడ్ ఏ రకంగా అడిగామో కన్జ్యూమర్స్ సో ఏ రకంగా వినోదాడు తనకు కావాల్సిన ఏమేమి కావాలో ఆ రకంగా వీళ్ళు ఈసారి తీసుకొచ్చారు. మంచి మార్పుతోటి ముందుకు వచ్చారు వీళ్ళు. ఇక ముందటి సైడ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి బిల్డ్ క్వాలిటీ విషయాలలో సో ఓవరాల్గా పర్లేదు, బాగానే ఉంది. సో మంచిగానే ఉంది, మరి అంత చెప్పదొక తగ్గిన కాకపోయినా ఓవరాల్గా పర్లేదు, బాగుంది. సో నీ మిర్రర్స్ గురించి మాట్లాడాలి. సో మిర్రర్స్ విషయానికి వచ్చేసరికి మిర్రర్స్ కూడా వీళ్ళు మంచి మిర్రర్స్ తీసుకొచ్చారు. సో దానికి మిర్రర్స్ కూడా ఇలాంటి దెబ్బలు తాకకుండా కింద పడ్డప్పుడు ఏం కాకుండా ఉండడానికి మంచి ప్రొటెక్ట్తో వీటిని తీసుకొచ్చారు. పర్లేదు, ఓవరాల్గా మిర్రర్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ చూసారా సో దీనికి కూడా ప్రొటెక్టివ్ తీసుకొచ్చారు వీళ్ళు. సో దీనికి కింద పడ్డప్పుడు ఏం కాకుండా. సో ఇక బ్యాక్ సైడ్ నా టెయిల్ లైట్ గురించి చెప్పాలి. సో టెయిల్ లైట్ విషయానికి వచ్చేసరికి నాకు ఈసారి బాగా నచ్చింది. సో టెయిల్ లైట్ అనేది స్కూటీలలో ఇలాంటి టెయిల్ లైట్ నేను దేంట్లో చూడలేదు. సో చాలా వరకు చూడండి ఇక్కడ ఎంత బాగుందో. సో ఇక్కడ వచ్చేసరికి ఇది రేసింగ్ మోడల్లో దీన్ని తీసుకొచ్చారు సో వీళ్ళు. సో అప్గ్రేడ్ విషయాల్లో సో సైడ్ ఇండికేటర్స్ ఇవి ఇండికేటర్స్ బల్బ్స్ అనేటివి దాదాపుగా ఇది చూసినట్టే చాలా నీట్గా మంచిగా అవపడుతుంది. ఇక బూట్ స్పేస్ విషయానికి వచ్చేసరికి కింద బ్యాటరీ ఇచ్చారు. సో ప్రీవియస్లీతో పోలిస్తే ఈసారి బ్యాటరీ అనేది సో కొంచెం స్లోప్గా ఇచ్చారు, ఎందుకంటే కింద టైర్కి ఇట్లా ఏం కాకుండా స్పేస్ కూడా ఎక్కువ అవైలబుల్గా ఉండేటట్టు. సో అంటే ఛార్జింగ్ పోర్ట్ కూడా మనం పెట్టుకోవడానికి ఇందులో సో బూట్ స్పేస్ కూడా మంచిగా అవైలబుల్గా దీన్ని తీసుకొచ్చారు. సో ఈ బ్యాటరీ కూడా సో ఎలాంటి ఇబ్బందులు కాకుండా వర్షానికి కానీ లైట్కి వెళ్ళడానికి కాకుండా కూడా సో మంచి డ్యూయల్ టోన్గా దీన్ని తీసుకొచ్చారు. సో పర్లేదు, బాగానే ఉంది. ఇక్కడ ఒక మనకు బ్యాటరీ అనేది సో బ్యాటరీకి ఇట్లా ఏం ప్రాబ్లం కాకుండా సో కరెంట్ ఎక్కువైనా తక్కువైనా కూడా సో ఇక్కడ నుంచి వెళ్ళే షార్ట్ సర్క్యూట్ కొన్ని అవుతాయి అంటే అలాంటి ఏం కాకుండా ఇక్కడ ప్రొటెక్టివ్ అది తీసుకొచ్చారు. సో ఈ టైప్లో దీన్ని తీసుకొచ్చారు. ఇక బూట్ స్పేస్ విషయానికి వచ్చేసరికి కాకుండా అదేవిధంగా ముందటున్న లెగ్ ఫుట్ రెస్ట్ కాడ కూడా స్పేస్ అనేది చాలా బాగుంది. సో 6 ఫీట్ నుంచి మొదలు పెడితే మిగతా వారు ఎవరికైనా కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. ఇక్కడ వచ్చినది క్యారీకి తీసుకొచ్చారు. ఏమైనా మీరు కనుక వెయిట్కి ఇట్లా ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు ముందట.
దాన్ని తగిలియచ్చు అన్నట్టు అలా. ఇక బిల్డ్ క్వాలిటీలలో నాకు ఈసారి సో ప్రీవియస్ దాంతో పోలిస్తే ఈసారి బిల్డ్ క్వాలిటీలలో కూడా దీంట్లో ఇంప్రూవ్ అయ్యాయి. ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బాగుంది ఈసారికి. అదేవిధంగా సో ఈసారి లేడీస్ విషయాల్లో కూడా వాళ్ళు 2-3 కూర్చునేటట్టుగా ఇక్కడ తీసుకొచ్చారు. సో నేను ఒక కిలో మేజర్ కీ ఒకటి చెప్పాలి, ఇది నాకు బాగా నచ్చిందండి ఇందులో. ఎందుకు అంటే మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇందులో మోడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఫస్ట్ మోడ్లో వెళ్తే ఎంత, సెకండ్ మోడ్లో వెళ్తే, థర్డ్ మోడ్లో వెళ్తే ఎంత స్పీడ్ అనేది. సో ఇక్కడ చూసారా, సో ఇది ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్ ఉంది. పార్కింగ్ మోడ్ పైన స్విచ్చెస్ ఉంటాయి కానీ అక్కడ. సో చూసారా, ఇప్పుడు ఫస్ట్ మోడ్లో నేను చూపిస్తాను. సెకండ్ మోడ్, థర్డ్ మోడ్లో ఇలా. సో థర్డ్ మోడ్లో 65 వరకు వెళ్ళింది. సో ఇద్దరు ఉంటే మాత్రం ఖచ్చితంగా 60 వరకు వెళ్తుందని కంపెనీ కూడా చెప్పింది. సో ఇలా ఇక్కడ చూసినట్టయితే పర్సన్కు అంటే తన యొక్క వినియోగదారునికి ఏ విధంగా ఉంటుందో సో అంత కంఫర్టబుల్గా ఉంటుంది. కూర్చోడానికి కూడా ఒక పర్సన్ కూర్చోడానికి కూడా సో మంచి ఎలక్ట్రికల్ స్కూటీ కాదు అనే రీతిగా దీన్ని మంచి హైఫైగా దీన్ని తీసుకొచ్చారు. సో ఇక్కడ చూడండి, సో కూర్చునే విధానం అయితే ఈ టైప్లో ఉంటుంది. ఇక ఓవరాల్గా ఈ యొక్క స్కూటీ అనేది సో కన్జ్యూమర్కు అంటే ప్రతి ఒక్క పర్సన్ కూడా సో తనకు ఏ విధంగా కావాలో, ఏ రకంగా కావాలో కంపెనీ కూడా తన మాట వినేటట్టుగా అదే రకంగా అంటే వినియోగదారుని మాట వినేటట్టుగా అదే రకంగా ఇలాంటి ఫ్యూచర్స్ తీసుకొచ్చారు. ఇక దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి చెప్పాను కండి, సో 90-93 వరకు ఉంది. సో డిస్కౌంట్ కూడా అవైలబుల్గా ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎనీ ఎంక్వైరీస్ కానీ ఇలాంటి మీరు స్కూటీకి ఇట్లా తీసుకోవాలంటే కానీ సో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, వారికి కాల్ చేయండి. సో మంచి డిస్కౌంట్ అదేవిధంగా మంచి ప్రొవైడింగ్ వీళ్ళు ఇస్తారు స్కూటీస్. సో జై హింద్, జై భీమ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ యొక్క వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి. మీరు ఎవరైనా మన ఛానల్కు సపోర్టింగ్ కావాలంటే కింద ఫోన్పే, గూగుల్ పే ఉంటుంది, మీరు సపోర్ట్ చేయవచ్చు. సో అదేవిధంగా ఎనీ ఎంక్వైరీస్కి ఇట్లా ఏమైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో గ్రూప్ పెట్టాను, గ్రూప్లో జాయిన్ కాండి.